అలా గర్భంతో ఉన్న స్త్రీలు వాళ్ళ ఆరోగ్యం బాగుండటానికి ప్రధానంగా గర్భంలో ఉన్నట్టు బేబీ గ్రోత్ బాగుండటానికి అంటే హెల్దీ బేబీగా జన్మించడానికి చేయాల్సిన యోగముద్ర ధ్యానం వీటి గురించి చెప్తున్నాను. యోగముద్రల గురించి, ధ్యానం గురించి. ఎందుకంటే ఎలా ఉంటుందో, బేబీ గ్రోత్ ఎలా ఉంటుందో, ఆ తర్వాత పుట్టిన తర్వాత బిడ్డలు యొక్క అంత సక్రమంగా ఎలా ఉంటుందా అనే కొద్దిగా మనసులో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తే వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్తో పాటు ఈ యోగా శాస్త్రంలో చేస్తే అంతా బాగుంటుంది అని ఉందో అది తెలుసుకొని మీరు చేస్తే కనుక ఇంకొంచెం ప్లస్ పాయింట్గా మీకు చాలా అనుకూలంగా జరుగుతుంది. అంటే హెల్దీగా